హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అత్యంత శక్తివంతమైన సబ్కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ నేర్చుకోబోతున్నాం. ఈ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? ఫ్రెండ్స్, మానవ శరీరంలోని 130 గ్రాముల బరువు గల మెదడు, ఈ మెదడును 2 భాగాలుగా విభజిస్తే అందులో ఒకటి కాన్షియస్ మైండ్, ఇది చేతన మెదడు అంటారు. కాన్షియస్ అంటే మన కళ్ళతోటి మన పంచేంద్రియాలతోటి మనం గుర్తించగలుగుతాం. సబ్ కాన్షియస్ మైండ్ అంటే అంతఃచేతన, సబ్ కాన్షియస్. ఈ కాన్షియస్ మైండ్ కెపాసిటీ ఎంత అంటే 10%. ఈ సబ్ కాన్షియస్ మైండ్ కెపాసిటీ ఎంత అంటే అనంతమైన తెలివితేటలు దీని సొత్తు, అనంతమైంది. నిజానికి కాన్షియస్ మైండ్కు 10% అనుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ 90%. ఈ కాన్షియస్ మైండ్ ఏంటంటే లాజికల్ మైండ్. లాజికల్ మైండ్ అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా తార్కికంగా లాజికల్గా ఆలోచించి ఈ పని అవుతుందా కాదా అని చెప్పి ఆలోచిస్తుంది. ఎందుకంటే తన లాజిక్ తోటి ఆలోచిస్తుంది కనుక ఈ కాన్షియస్ మైండ్కు పవర్ తక్కువ. సబ్ కాన్షియస్ మైండ్కు ఇది అలవాటు మైండ్. ఇది అలవాటు మైండ్. దానికి ఏం లేదు, మన కొండ మీద కోతి కావాలంటే తీసుకొచ్చి ఇచ్చే రకం. ఓకే, ఈ సబ్ కాన్షియస్ మైండ్ పనులు ఏంటి అని ఆలోచిస్తే మన హార్ట్ బీటు ఎంత కొట్టుకోవాలి, మనం ఎంత శ్వాస పీల్చుకోవాలి, మన గాయం అయితే ఆ రక్తాన్ని గడ్డకట్టేలా చేసి రక్తస్రావం జరగకుండా చేసేది, ఇలా ఈ అద్భుతమైన పనులు చేసేందుకు ఉపయోగించేదే సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఇంతకుముందు చెప్పాను అలవాటు మైండ్ అని చెప్పి. అలవాటు మైండ్ అంటే సపోజ్ మీకు తలనొచ్చినప్పుడల్లా ఒక టీ తాగితే సరిపోతుంది అనుకున్నారనుకోండి. టీ తాగితే సరిపోతుంది అనుకుంటే మీకు తలనొప్పి వచ్చినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది టీ తాగమని ఆటోమేటిక్గా మీకు సజెషన్ పంపిస్తుంది. అంటే మీరు కాన్షియస్గా, అంటే మన మైండ్, కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది, తలనొస్తుంది అని అంటది. తలనొస్తుంది అనగానే, నొప్పి వస్తుంది అనగానే వెంటనే ఓహో నీకు తలనొప్పి వస్తుందా, నో ప్రాబ్లం, గో అండ్ గెట్ ఎ టీ ఫర్ మీ అంటది. సో టీ తాగమని ఎక్కడికి వెళ్ళి వచ్చింది మనకు సజెషన్? సబ్ కాన్షియస్ నుంచి వచ్చింది, సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వచ్చింది టీ తాగమని. టెన్షన్ ఉన్న వ్యక్తి వాళ్ళు ఏం చేస్తారంటే బయటకు సిగరెట్ తాగుతుంటారు. టెన్షన్ తట్టుకునేందుకు సిగరెట్ తాగుతున్నా, టెన్షన్ తట్టుకునేందుకు మందు తాగుతున్నా. ఇలా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క అలవాట్లకు బానిస అయిపోతే ఇక్కడ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది, అరే టీ తాగడం, ఎక్కువ టీ తాగొద్దు, అల్సర్ వస్తుంది, లేకపోతే ఇంకొకటి వస్తుంది, లేకపోతే ఎక్కువ సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది, లేకపోతే మందు తాగడం వల్ల లివర్ పాడవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది, టీబీ వస్తుంది అని చెప్పి అన్ని సలహాలు ఇస్తుంది ఏంటి, కాన్షియస్ మైండ్. కానీ కాన్షియస్ మైండ్ కంటే అత్యంత శక్తివంతమైంది ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్. ఇది మొత్తుకుంటుంది, అయ్యో నువ్వు ప్రాబ్లంలో పడతావురా, నీ ఆరోగ్యం బాగా ఖరాబ్ అవుతుంది, చెడిపోతుంది, జాగ్రత్త, వద్దు నాన్న బంగారు అని నీకు చెప్తూనే ఉంటుంది కాన్షియస్ మైండ్. కానీ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ఫుల్ కనుక ఓహో టెన్షన్ అవుతుందా, గో అండ్ గెట్ ఏ టీ, లేకపోతే ఒక సిగరెట్ తాగు మామ, లేకపోతే ఒక పెగ్గై మామ, ఇదన్నీ మర్చిపోతావు, హాయిగా ఉంటుంది అని చెప్పి అది దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. మన జీవితంలో మనం అలవాట్లకు బానిసలము. ఈ అలవాట్లకు బానిసలు ఎలా ఉంటారు అంటే ఇంతకుముందే చెప్పాను, నిజానికి కాన్షియస్గా నేను ఇది చేస్తున్న తప్పు అని మనకు తెలిసినా కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ తన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం మనపై చూపించేసరికి అందులో ఏమున్నాయి మన మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో, మందు తాగు, టీ తాగు, సిగరెట్ తాగు, ఇలాంటివే ఉన్నాయి. సపోజ్ నేను స్ట్రేట్ అవే వస్తున్నాను ఫ్రెండ్స్, స్ట్రేట్ అవే అస్సలు విషయానికి వస్తున్నాను. అప్పుల పాలైన వ్యక్తికి అప్పులు ఎందుకు అవుతున్నాయి అంటే, అప్పుల పాలైన వ్యక్తికి అప్పులు ఎందుకు అవుతున్నాయి అంటే నేను ముందే చెప్పాను, అతను నిరంతరము అప్పుల గురించి ఆలోచించడం వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది. ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఈ సబ్ కాన్షియస్ మైండ్ అన్నది చిన్నప్పుడు అంటే 7 సంవత్సరాల లోపే ప్రోగ్రామ్ జరిగిపోతుంది. 7 సంవత్సరాల లోపే ప్రోగ్రామ్ జరిగిపోతుంది అంటే
7 సంవత్సరాలు మనం చిన్న వయసులో ఉన్నప్పుడే మన కుటుంబంలో అప్పులు లేక డబ్బు సమృద్ధిగా ఉండి మంచి ఆలోచనలతోటి ఉండి మంచి మంచి వాతావరణంలో మనం పెరిగామనుకోండి, మన జీవితంలో సంతోషము, సౌభాగ్యము, డబ్బు, ఐశ్వర్యము అన్నీ వస్తాయి. ఎందుకంటే చిన్నప్పుడు మనం రిచ్‌నెస్ చూసాం గనక. అదే చిన్నప్పుడే మొత్తం అప్పులు, టెన్షన్, గొడవలు ఇలాంటి వాతావరణంలో పెరిగామనుకోండి, మనకేమైతాయి? ఓహో! డబ్బంటే గొడవ, డబ్బు కావాలంటే అప్పు చేయాలి అంటే ఎవరినో అడగాలి, ఎవరినో అడిగితే వారిస్తారు, వారిచ్చే వడ్డీకి కట్టాలి, వడ్డీ కట్టడానికి ఇలా మొత్తం నెగెటివ్. అంటే సో ఏమవుతుందంటే మన మైండ్ అంతా నెగెటివ్ తోటి ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు సపోజ్ అబ్బాయిని మంచి స్కూల్కి పంపించాలి, ఏం చేయాలి? బెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే ఏంటిది? గో అండ్ గెట్ సమ్ లోన్, అప్పు తీసుకో. ఇది అలవాటు అయిపోయింది అనుకోండి, అప్పులు చేస్తూనే ఉంటాడు, కడుతూనే ఉంటాడు, అప్పులు వడ్డీ, అప్పు వడ్డీ కట్టి ఒక పరిస్థితి వచ్చేస్తుంది, అప్పులు కట్టలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం మన తాహత్కు మించి అప్పులు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిదానికి మనకేంటి ఫ్రెండ్స్, ఈ ఒక్క ఆడియో మీరు క్లియర్గా విన్నారనుకోండి, మీ జీవితాన్ని, మీ సబ్కాన్షియస్ మైండ్ను మీరు మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. చిన్నప్పుడు మన కుటుంబంలో ఐశ్వర్యము, సంపద, సమృద్ధి ఉండి అమ్మా నాన్న ప్రేమాప్యాయతలతో ఉండి మంచి వాతావరణం, ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఉంటే మన జీవితం కూడా హ్యాపీగా సాగుతుంది. అదే చిన్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు గొడవలు, అప్పులు, డబ్బు అంటే ఇబ్బంది, పైసలు లేనితనము, పేదరికము, దారిద్రము ఇట్లాంటి ఆలోచనలతో ఉన్న వ్యక్తులకు డబ్బు అంటే ఒక విధమైన భయము. డబ్బు అంటే అది కష్టంగా దొరుకుతుంది, చాలా కష్టపడాలి, డబ్బును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. డబ్బు అంటే డబ్బుకు సంబంధించిన టోటల్ నెగటివిటీ అంతా మన మైండ్లోకి వచ్చి చేరుతుంది ఫ్రెండ్స్. ఈ నెగటివిటీ వల్ల ఏమవుతుందంటే, మనం చిన్నప్పుడు మనలో ప్రోగ్రాం జరిగింది కదా, సో మనం ఒక విధంగా బాగా అప్పుల పాలైన వ్యక్తికి ఏమవుతుందంటే, అప్పులంటే అతనికి ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకంటే అతను నిరంతరం అప్పుల గురించే ఆలోచిస్తున్నాడు కనుక అప్పులంటే అతనికి ఇష్టమని సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే, ఓహో వీడికి అప్పులు ఇష్టం కనుక వీనికి అప్పులు ఇద్దామని చెప్పి అలాంటి సందర్భాలను, సంఘటనలను, సిచ్యువేషన్స్ను, ప్రాబ్లమ్స్ను మన ముందుకు తీసుకొచ్చి మనల్ని అప్పుల పాలయ్యేలా చేస్తుంది. సో ఫ్రెండ్స్, సబ్కాన్షియస్ మైండ్ గురించి ఇంకొక టాప్ సీక్రెట్ చెప్తాను. సబ్కాన్షియస్ మైండ్కు డైరెక్ట్ భగవంతునితో లింక్ ఉంటుంది. భగవంతునితో లింక్, డైరెక్ట్ యూనివర్స్తో లింక్, డైరెక్ట్ సృష్టితో లింక్, డైరెక్ట్ ప్రకృతితో లింక్ ఉంటుంది. సపోజ్ మీరు 1000 కోట్లు సంపాదించాలని మీరు సంకల్పం పెట్టుకున్నారనుకోండి, ఆ సంకల్పం సబ్కాన్షియస్ మైండ్కి చేరితే ఆ సంకల్పం యొక్క తరంగాలు కాన్షియస్ నుంచి సబ్కాన్షియస్ మైండ్కి చేరితే ఆ సబ్కాన్షియస్ మైండ్కి ఎవరితో లింక్ ఉంటుందని చెప్పాను? భగవంతుడు, సృష్టి, మీ ఇష్ట దైవము, ప్రకృతి, విశ్వము, వీరితో లింక్ ఉంటుంది. ఈ ప్రకృతి ఎలాంటిది, విశ్వం ఎలాంటిది, భగవంతుడు ఎలాంటి వాడు? భగవంతుడు అనేవాడు ఆయనకి ఏముందో తెలుసా? ఈ జస్ట్ సేస్ తదాస్తు. మీరు ఏది అడిగినా ఇవ్వడానికి ఆయన దగ్గర అనంతమైన సంపద పుష్కలంగా ఉంది. ఈజ్ రెడీ టు గివ్ వాట్ ఎవర్ యు ఆస్క్. సో మీరు ఎప్పుడైతే ఉన్నత సంకల్పంతో, ఒక గొప్ప లక్ష్యంతో మీరు ఉంటే, ఆ లక్ష్యం యొక్క తరంగాలు సబ్కాన్షియస్ మైండ్కి చేరితే సబ్కాన్షియస్ మైండ్ నుంచి ఆ తరంగాల వ్యాప్తి సృష్టికర్తకు చేరుతుంది, విశ్వానికి చేరుతుంది. విశ్వానికి ఏ తరంగాలు చేరుతాయో ఆ తరంగాల, మీ సంకల్పాల తరంగం అక్కడికి చేరిందనుకోండి, అక్కడి నుంచి వెంటనే తదాస్తు అనే బ్లెస్సింగ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, సృష్టి అంత ఏకమై కాలమాన పరిస్థితుల్ని, వ్యక్తుల్ని, వ్యవస్థలను అన్నింటిని మీ దగ్గరికి తీసుకొచ్చి మీరు మీ లక్ష్యాన్ని చేరేలా చేస్తుంది. సో ఫ్రెండ్స్,
ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేను ఇంతకు ముందే చెప్పాను, అప్పులపై దృష్టి పెట్టకండి, సంపాదన వైపు దృష్టి పెట్టండి. సంపాదన గురించి ఆలోచించండి, కొత్త కొత్త ఆలోచనలు చేయండి, కొత్తగా క్రియేటివ్గా ఆలోచించండి, కొత్త కొత్త సొల్యూషన్స్ కనిపెట్టండి, కొత్త మార్గాల్లో నడవండి, కొత్త ఆలోచనలు చేయండి. కొత్త విధంగా మీ నడత కొత్తగా ఉండాలి. పాత దారుల్లో వెళ్ళొద్దు. ఆ పాత సబ్కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ను ఓవర్కమ్ చేయాలి అంటే మీరేం చేయాలి? కొత్త ఆలోచనలు, ఎప్పుడు డబ్బు సంపాదన వైపు, కొత్త బిజినెస్ల గురించి, కొత్త ఇండస్ట్రీ గురించి, కొత్త అవకాశాల గురించి, కొత్త ఆలోచనలు. ఇలా మీరు మీ మైండ్ను డబ్బు సంపాదన వైపు చేస్తే 21 డేస్లో మీ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ జరిగిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, యువర్ థాట్స్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ లైఫ్. మీ ఆలోచనలు మీ జీవితాన్ని అద్భుతంగా సుందరంగా చేయవచ్చు, లేకపోతే మీ జీవితాన్ని సర్వనాశనం చేయొచ్చు. అంటే మీరు నిరంతరం దేని గురించి ఆలోచిస్తారో ఆ ఆలోచన తరంగాలు మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి సృష్టికి చేరి సృష్టిలోంచి మళ్ళీ మనకు రిటర్న్ వస్తాయి. రిటర్న్ ఏ రూపంలో? బ్లెస్సింగ్స్ రూపంలో, దీవెనల రూపంలో, వరాల రూపంలో. మన ఆలోచనలు నిజం చేసేందుకు సృష్టి మనకు అవకాశాలను అందిస్తుంది. ఆ అవకాశాలను అందిపుచ్చుకొని మళ్ళీ మనం కోటీశ్వర్లం కావచ్చు, కోట్ల డబ్బును సంపాదించవచ్చు, మళ్ళీ ఆనందమయమైన జీవితాన్ని మనం గడపవచ్చు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? వెన్ యూ ప్రోగ్రామ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. అందుకే సబ్కాన్షియస్ మైండ్ను మనం ప్రోగ్రామ్ చేయాలి అంటే మనం నిరంతరం డబ్బు సంపాదన, ఐశ్వర్యం, కార్లు, బంగ్లాలు, రిచ్ పీపుల్ గురించి, వాళ్ళ యొక్క అలవాట్లను మనం మన జీవితంలోకి ఆహ్వానించుకోవాలి. వారిలాగే నడవాలి. యాక్ట్ యాజ్ ఇఫ్ యూ విల్ బికమ్ అన్నాం అంటే వారిలాగే నడవాలి, వారిలాగే బట్టలు వేసుకోవాలి. వారు ఎలా నడుస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వారి లాంటి లైఫ్ స్టైల్ మనకు వస్తే ఎలా ఉంటుంది? ఇలా ఓన్లీ రిచ్ థాట్స్ తోటి ఉంటే 21 డేస్ లోపు మన మైండ్, సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు అప్పుల్ని తీర్చాలన్నా మనకు ఆలోచనలు ఏమొస్తాయి? ఓహో అప్పులు ఉన్నాయి, ఓకే రైట్, యూ స్టే దేర్, నేను సంపాదిస్తున్నాను. సంపాదనతోటి మనం అప్పుల్ని అవలీలగా తీర్చివేయవచ్చు. సో ఫ్రెండ్స్, 21 డేస్ లోపల మన ఆలోచనలు, కొత్త ఆలోచనలను మన సబ్కాన్షియస్ మైండ్లోకి చొప్పించగలుగుతాం. మన మైండ్లో, మన సబ్కాన్షియస్ మైండ్లో కొత్త లింకును, కొత్త బంధాన్ని, కొత్త ఆలోచనను మనం స్ట్రాంగ్గా చేయగలుగుతాం. కానీ ఏమొచ్చింది? కానీ వచ్చింది. మన మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకున్న వాడికి లోకమంతా ఎర్ర కనిపించినట్టు, పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్న వాడికి లోకమంతా పచ్చ కనిపించినట్టు. ఒక్కసారి మనం అద్దాల్ని మార్చాం, ప్రపంచమే మారిపోయింది. మన చూపు, మన దృష్టే మారిపోయింది. ఇలా క్షణాల్లో కూడా సాధ్యమవుతుంది. రిమోట్ కంట్రోల్ తోటి మనం ఇష్టమైన సినిమాను చూస్తాం, ఇష్టమైన ఛానల్ని చూస్తాం. మనం ఆ ఇష్టమైన ఛానల్ సపోజ్ మనకు వస్తున్న ఛానల్ ఇప్పుడు పేదరికము, అప్పులు అనే ఛానల్ మన మైండ్లో ఉందనుకోండి. ఈ ఛానల్ను తప్పించాలి అంటే ఏం చేయాలి? జస్ట్ ప్రెస్ ద బటన్, కొత్త ఛానల్ వచ్చేస్తుంది. అంటే ఒక సినిమా ఛానల్, ఒక టీవీ ఛానల్ను మార్చినంత సులభంగా మన సంకల్పం, గట్టి సంకల్పంతో మనం అనుకుంటే మన పేదరికపు ఆలోచనల నుంచి, మనం అప్పుల ఆలోచనల నుంచి సంపాదించే ఆలోచనలు, ఐశ్వర్యవంతమైన ఆలోచనలు, అనురాగ ఆప్యాయతలతోటి, ప్రేమతోటి కూడిన కుటుంబాన్ని, ప్రేమతోటి కూడిన సంపదను, ఐశ్వర్యాన్ని, ఫ్రెండ్స్ను, రిచ్ పీపుల్ని మనం ఫ్రెండ్స్గా పొందవచ్చు, హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు. ఇలాంటి ఆలోచనలు మనం పొందాలి అంటే ఇలాంటి ఆలోచనలు మనం చెయ్యాలి. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఏమనుకునే వాళ్ళంటే ఇట్ టేక్స్ 21 డేస్ కాదండి, మీరు ఇన్ సెకండ్స్, ఇంతకుముందు చెప్పాను కదా, ఇన్ఫ్రారెడ్ రేస్ తోటి మనం ఏం చేస్తున్నాం? జస్ట్ రిమోట్ కంట్రోల్ ఒక్క బటన్ ఇలా నొక్కగానే ఛానలే మారిపోతుంది. అలానే మన పేదరికపు ఆలోచనల నుంచి మనం ఐశ్వర్యం వైపు, ధనం వైపు,
సంపద వైపు మన ఆలోచనలను మార్చితే అతి తక్కువ టైంలో క్షణాల్లో కూడా మార్పు జరుగుతుంది. మీ సంకల్పం గట్టిదైతే క్షణాల్లో ఆలోచనలన్నీ పోయి మీకు క్షణాల్లోనే మార్పు సాధ్యమవుతుంది. కానీ దీనికి మీకు స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. ఎందుకంటే ఓల్డ్ హ్యాబిట్స్ డైస్ హార్డ్ అంటారు. పాత అలవాట్లు అంత తొందరగా పోవు. ఆ తొందరగా పోవాలి అంటే మీరు మీ పాత ఆలోచనలను బాహుబలి ఖడ్గాన్ని తీసుకొని ముక్కలు ముక్కలుగా నరికివేయండి. ముక్కలు చేసేయండి. నో, ఐ డోంట్ వాంట్ లెట్ దిస్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ లైఫ్ ఎనీమోర్ అని చెప్పి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటే మీరు సంపద వైపు, ఐశ్వర్యం వైపు, అఖండ ధన ప్రాప్తి మీకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఇటువైపు ఆలోచించండి ఫ్రెండ్స్, ఇటువైపు ఆలోచించండి. ఓకేనా ఫ్రెండ్స్? నిజానికి ఈ 10-18 నిమిషాల టైంలో మీరు కరెక్ట్గా విని ఉంటే మీరు వెచ్చించిన డబ్బు, దట్ ఈస్ కలర్స్, దానికి మీరు పక్కా న్యాయం చేయగలుగుతారు.